మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన తప్పుడు కేసులు పెట్టడము, జైల్లోకి పంపడము, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడము, గృహదానాలు చేయడము, నెల్లూరులో కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈ కార్యక్రమం రెండోది చేసినారు. ఇది జరుగుతానే నెక్స్ట్ చేసిన వాళ్ళ పాలన ఏంటంటే కనుక యూట్యూబ్ ఛానల్స్ను, సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవారిపైన, అంటే ప్రశ్నించే వారిపైన, పత్రికా సంపాదకులు, జర్నలిస్టులపైన కేసులు పెట్టి బెదిరించుకునే కార్యక్రమం చేసినారు. దీని తర్వాత వాళ్ళు చేసినది, నెక్స్ట్ చేసినది ఏంటంటే వాళ్ళ పాలన కొనసాగించినది ఏంటంటే నిందారోపణలు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అంటే ఉదాహరణకు ఎట్లాంటిదంటే తిరుపతి లడ్డు, గొడ్డలి, విజయవాడ బోటు, ఈ చేసిన పాలన. దీని తర్వాత వాళ్ళు చేసినది ఏంటంటే కనుక దీని తర్వాత క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు, ప్రస్తుతం యాడికి వచ్చింది ఈ పాలన అంటే కనుక పరిశ్రమల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే కాడికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే కాడికి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. ఈ రెడ్ బుక్ పాలన ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలను ఎంత బెదిరిస్తున్నారు, ఎంత వేధిస్తున్నారు, వారి మాట వినకపోతే ఎంత కక్షబట్టి సాధిస్తున్నారు. అంటే వారి మాట వినడం అంటే ఏంటంటే కనుక ఒక పరిశ్రమ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో రావాలంటే కనుక మొట్టమొదటి అర్హత ప్రజలారా, ఏ పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమను పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే కనుక ఆ పరిశ్రమను పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్లో ఉందో లేదో చూసుకోవాలా. రెడ్ బుక్లో లేకపోతే కనుక ప్రాథమికమైనటువంటి ఎగ్జామ్ అతను పాస్ అయినట్టే, అర్హత సాధించినట్టే. ఆ తర్వాత రెండో ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే కనుక ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే పరిశ్రమను స్థాపించాలంటే స్థానికంగా ఉండబడిన, ఆ ప్రాంతంలో ఉండబడిన కూటమి యొక్క పాలకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి వారి స్థాయిని బట్టి కప్పం కట్టాల, కమిషన్ ఇవ్వాల, కాంట్రాక్టు వర్కులు ఇవ్వాల. కప్పం కట్టి కమిషన్లు ఇచ్చేదానికి సిద్ధపడి, కాంట్రాక్టులు ఇచ్చేదానికి సిద్ధపడితే గన ఇక్కడ పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇది ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడానికి కావలసినటువంటి అర్హత. ఒకవేళ వాళ్ళ మాట వినలేదనుకో, ఎవరైనా లేదనుకో, కప్పం కట్టకపోయినా, కమిషన్ లేకపోయినా, కాంట్రాక్ట్ వర్కులు లేకపోయినా, లేకుంటే రెడ్ బుక్లో వారి పేరు ఉన్నే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా వాడు పరిశ్రమ పెట్టలేడు. పెట్టినా పరిశ్రమ పనికి రాకుండా పోతుంది, మూత వేయిస్తారు. ఇక నేను పరిశ్రమలు స్థాపించిన వ్యక్తిని కాదు, పారిశ్రామికవేత్తను కాదు, ఒక పొలిటీషియన్, ప్రజా జీవితంలో ఉండే మనిషిని. కానీ పత్రికల్లో వస్తుండే వార్తల ఆధారంగా, సోషల్ మీడియాలో వస్తుండే వాస్తవ సత్యాలకు దగ్గరగా నేను ప్రతి నిమిషము గమనించే వ్యక్తిగా నా నాలెడ్జ్కే ఒక 20 చెప్పగలుగుతా, 20-30 చెప్పగలుగుతా. పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇక నా నాలెడ్జ్కి నాకు తెలిసినట్టు 20-30 సంఘటనలు చెప్పగలిగితే వీళ్ళ దుర్మార్గాలు ఇక వెలుగులేకి రాని ఎన్నో సంఘటనలు పారిశ్రామికవేత్తలను హింసించే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రస్తుతానికైతే కడప జిల్లాలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజెంట్ జరుగుతూ ఉండే వేధింపు, ప్రజెంట్ జరుగుతూ ఉండే దౌర్జన్యం ఏంది భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి? ఇది కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉండే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారికి భాగస్వామ్యం ఉండే కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని మూత వేయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఆ అమలు పరిచే ప్రక్రియలో భాగంగా 3 రోజులైంది ప్రజలారా, 3 రోజులైంది. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి క్రషర్కు పోయే సున్నపురాయి అంటే ముడి సరుకు, సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ను ఉత్పత్తి చేసేదానికి అత్యంత అవసరమైనది 90% అవసరమైనది సున్నపురాయే. ఒక 10% మాత్రమే మిగతా అన్ని బూడిద కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, జింకు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా 90% సున్నపురాయి. ఈ సున్నపురాయి మైనింగ్ నుండి క్రషర్కు పోతుంది. ఆ మైనింగ్ నుండి క్రషర్కు పోయే సున్నపురాయిని 2-3 రోజులు అయింది.
పోనీకుండా ఆపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అనుచరులు కావచ్చు, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ యొక్క ఆదేశాల మేరకు ఆపుతున్నారు. ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు, ఇంకొక 2 రోజులు ఆపినారు అనుకో, ఇట్నే ఏమవుతుంది ప్రజలారా? ఉత్పత్తి ఆగిపోతుంది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో భారతీయ సిమెంట్ యొక్క ఉత్పత్తి ఆగిపోతుంది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఆపుతున్నారో, ఆపమని చంద్రబాబు నాయుడు లోకేష్ ఎవరైతే చెప్పి ఆపిస్తున్నారో, తద్వారా జరిగేదేమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 50%, 60, 40 ఏ శాతం భాగం ఉంటే ఆ శాతం నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భాగం ఉంటే ఇంకొక పెద్ద సంస్థ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థ అయినటువంటి వికాట్ కంపెనీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళకి నష్టం కలుగుతుంది. వీళ్ళకి నష్టం కలిగితే చంద్రబాబు నాయుడుకు లోకేష్ గారికి మానసికమైనటువంటి రాక్షస ఆనందం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం కలుగుతుందో, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎంత ఆనందం కలుగుతుందో, ఆ రెండిటిని మించిన నష్టం జరిగేది కార్మికులకు. ఈ సత్యం తెలుసుకోవాలా ప్రభుత్వం. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా 3,000 మంది ప్రత్యక్షంగా జీవితాలను గడుపుతున్నారు. 3,000 మంది ప్రత్యక్షంగా 3,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. పరోక్షంగా 12,000 మంది దీని మీద ఉపాధి కలుగుతూ ఉంది. అంటే ఒక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను 15,000 మంది జీవనోపాధి కలుగుతూ ఉంది. కార్మికులకు, పేదవారికి, మధ్యతరగతి వారికి. మీరు ఉత్పత్తిని ఆపితే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ ప్రభుత్వము కక్షగట్టి మైనింగ్ నుంచి క్రషర్కు పోవాల్సిన ముడిసరుకు సున్నపురాయిని ఆపడం వలన అక్కడ ఉత్పత్తి ఆగిపోతే నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికో వికాట్ కంపెనీకో అనే దానికంటే కార్మికులకు నష్టం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది రోడ్డును పడతారు. ఇది కూడా సంబంధం లేదు. ఇప్పటికే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నాకుండే నాలెడ్జ్ ప్రకారము దాదాపు 3,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 3,000 కోట్లు, అంతా ఇంత కూడా కాదు. అటువంటి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇప్పటికే 2 నోటీసులు జారీ చేసినారు. 2 నోటీసులు జారీ చేసినారు. ఏమైతే ముడిసరికి రావాలనో అది వాళ్ళ లీజు ఏమైతే ఉన్నాయో రద్దు చేసేదానికి కక్షగట్టి నోటీసులు ఇచ్చినారు. ఒక పక్క కక్షగట్టి మీరు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టు ద్వారా వ్యవహారం జరుగుతూ ఉన్న సందర్భంలో దాన్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా, రౌడీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముడిసరుకును ఆపే ప్రయత్నం చేస్తే వీళ్ళు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళ, పరిశ్రమలను వీళ్ళు తిలోదకాలు ఇచ్చేవాళ్ళ? వీళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. మేము పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసినామని చెప్తుంటారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి వీరు పారిశ్రామికవేత్తలకు వేసింది రెడ్ కార్పెట్ కాదు ప్రజలారా, కానే కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కప్పమనే కార్పెట్ వేసినారు. ఆ కప్పమనే కార్పెట్ మీద పారిశ్రామికవేత్త నడవాలి. నడిస్తే ఓకే. వీళ్ళు రెడ్ కార్పెట్ వేసింది పారిశ్రామికవేత్తలకు కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి అనునీయులకు కప్పం కట్టాలి కాబట్టి కప్పమనే కార్పెట్ వేసినారు. దాని మీద పారిశ్రామికవేత్తలు నడుచుకుంటూ రావాలా. కప్పం కడితే, కమిషన్ కడితే, కాంట్రాక్ట్లు ఇస్తే, లేకపోతే పరిశ్రమలు ఉండవు. ఇక మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏం తెలుసునా, మేము ఈ 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు మేము పెట్టుబడి తెచ్చినామని. పార్లమెంటులో ఒక మా ఎంపీ అడిగిన సమాధానానికి కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానమే ఉంది. 6,650 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, పనులు ప్రారంభమైనాయి, 23 లక్షల ఉద్యోగాలని చెప్తారు వీళ్ళు ప్రచారానికి. 23,000 ఉద్యోగాలు ఆ పరిశ్రమలు పూర్తి అయితే కానీ రావు. 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, మేము 1,00,000 కోట్లు పెట్టుబడి చెప్పడం, 20 లక్షల కోట్లు పెట్టుబడి చెప్పడం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం ఏంది? నిజంగా మీరు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళు కాదు. నిజంగా మీరు ఉపాధి కల్పించే వాళ్ళు కాదు. ఉద్యోగాలను కానీ, ఉపాధిని కానీ, జీవనోపాధి కానీ కల్పించే వాళ్ళు, పరిశ్రమలు స్వాగతించే వాళ్ళు అయితే పరిశ్రమలపైన, పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలపైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడైతే ఇక్కడ విషాన్ని చిమ్ముతా ఉందో, బుసలు కొడతా ఉందో పారిశ్రామికవేత్తలపైన, ఇంకా పరిశ్రమలు ఉంటాయి? ఇక్కడ పరిశ్రమలు ఉండవు. ఉదాహరణకు
ఏం చేసినారు ఈ 2 సంవత్సరాల కాలంలో పరిశ్రమలు ఎట్లాంటి చేసినారని చెప్పాల్సి వస్తే కూడా నేను చెప్పగలుగుతా కొంతవరకు. మనం జమ్మలమడుగులో ఆదాని పంపు స్టోరేజ్ మీద ఆదినారాయణ రెడ్డి గారు దాడి చేయలేదా? ఆదాని పంపు స్టోరేజీ క్యాంపు కార్యాలయం పైన ఆదినారాయణ రెడ్డి గారు దాడి చేసినారా చేయలేదా? వీళ్ళు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళ? చంద్రబాబు నాయుడు లోకేష్ గారు దాల్మియా కంపెనీ మీద కక్షగట్టి వారి ఆస్తులు సీజ్ చేసినారు. ఈ ఏప్రిల్ 17వ తారీఖున ఈ సంవత్సరము 793 కోట్ల రూపాయల వాళ్ళ ఆస్తులను జప్తు చేసినారు దాల్మియా కంపెనీని. ఇదేనా పరిశ్రమలకు మీరు స్వాగతించే విధానం? అందరికీ తెలిసినదే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ, మనందరికీ తెలుసు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టుల కోసం, దాంట్లో వచ్చే కాంట్రాక్టుల కోసం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, దారుణంగా కొట్లాడుకుంటున్నారు కాంట్రాక్టుల కోసం. నెల్లూరు జిల్లా పోదాం, ఒక జిల్లా కాదు, కడప జిల్లా అయినా సరే, పల్నాడు అయినా సరే, నెల్లూరు అయినా సరే, ఏదైనా సరే జిల్లాకు ఈ కార్యక్రమం చేస్తున్నారు కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు. నెల్లూరులో పోదాం, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన చేయలేదా? కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి సెక్యూరిటీ డీజీఎం సిబ్బంది పైన దాడి చేసి కప్పం కట్టమని కోరలేదా చంద్రమోహన్ రెడ్డి? పల్నాడు జిల్లా ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, ఎరపతినేని శ్రీనివాసరావు భవ్య చెట్టినాడనే సిమెంట్ సంస్థల పైన ప్రతి బస్తాకు నాకు లెక్క కట్టాలా, కట్టకపోతే కదా మీ ఫ్యాక్టరీలు మూతేపిస్తా అని చెప్పి గొడవబడి 50 రోజులు షట్ డౌన్ చేసినారు. ఎన్ని రోజులు? 50 రోజులు పరిశ్రమను మూతేపించినారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక పరిశ్రమను భవ్య చెట్టినాడనే సిమెంట్ సంస్థలకు మూటకింత లెక్క కట్టలేదని చెప్పి మూత వేయిస్తే వీళ్ళు పరిశ్రమలను స్వాగతించే వాళ్ళ నా పరిశ్రమలను వీళ్ళు. అరబిందో ఫార్మా అందరికీ నోటెడ్, వాళ్ళను కూడా రాజకీయ వేధింపులకు గురి చేసినారు. కేవీ రావు అని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, అతనితో కంప్లైంట్ ఇప్పించి, అతనితో ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి కాకినాడ పోర్టును బెదిరించి నాతో లాగేసుకుంటారని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి అరబిందో ఫార్మా సంస్థను కూడా రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. రామాయపట్నం రోజు మనం వింటానంటాం. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో ఆయన ఎమ్మెల్యే ఎవరంటే కన్నా టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెలరేగిపోతున్నాడు. నాకు కప్పం కట్టాల్సిందే అని చెప్పి రామాయపట్నం పోర్టులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా పోదాం, ఇక్కడే విధులు అంత దూరం పోదాంలే. యూబీ బీర్ల కంపెనీ, ఆ యూబీ బీర్ల కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ పైన కప్పం కట్టకపోతే లారీలు బయటికి పోవని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు అంతెందుకు లేప మన జిల్లాలో చూసుకున్నాం. జాతీయ రహదారులకు సంబంధించిన కాంట్రాక్ట్ వర్కులపైన సీఎం రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు ఇద్దరు కలిసి వాళ్ళ మనుషులు రాళ్లతో కట్టెలతో దాడులు చేసుకొని కొట్టుకున్నారు కాంట్రాక్ట్ కోసం. మరొకటి మైహోమ్ సిమెంటు గనుల ఉత్పత్తులకు సంబంధించిన తవ్వకాల ఉత్పత్తులకు సంబంధించి కూడా రాజకీయ ఒత్తిడి చేస్తున్నారు. ఇట్లా మచ్చుకు మాత్రమే నేను కొన్ని చెప్పగలిగిన, మచ్చుకు మాత్రమే. ఈ రాష్ట్రంలో దాదాపుగా 26 నెలల కాలంలో జరుగుతూ ఉండేది ఏంటంటే కనుక ప్రారంభమైనప్పుడు జరిగినది ఏంటంటే నేను చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చంపడం, దాడులు చేయడం. తర్వాత జరిగినది మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులపైన తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపడం. దాని తర్వాత జరిగినది పాత్రికేయుల మీద, జర్నలిస్టుల పైన, సోషల్ యాక్టివ్ల పైన తప్పుడు కేసులు పెట్టి వేధించడం. దాని తర్వాత జరిగినది తప్పుడు మాటలు చెప్పినా కదా, నిందలు, గొడ్డలు అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు, తిరుపతి లడ్డు అంటారు. దాని తర్వాత జరిగినది చోరీ, క్రెడిట్ చోరీ. చివరికి వచ్చినది రెడ్ బుక్ ఎక్కడ ఆగిందంటే కనుక ప్రజెంటు పారిశ్రామికవేత్తలపైన ఆగింది. కడప జిల్లా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీని మూతవేపియాల. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తిని ఆపివేస్తేనే ఇద్దరికి కూడా అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుమారుడు లోకేష్ బాబు గారిని నేను ప్రత్యక్షంగా మీడియా ద్వారా గట్టిగా అడుగుతా ఉన్నా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని నేనే అడుగుతా ఉన్నా. 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు మీ హెరిటేజ్ కంపెనీ పైన
మీ హెరిటేజ్ సంస్థ పైన ఇటువంటి తప్పుడు పనులు మేము చేసినామా అని అడుగుతానా? ఇటువంటి తప్పుడు పనులు మేము చేసినామా అని అడుగుతానా? నిజంగా మా నాయకుడే, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి తప్పుడు పనులు చేయాలంటే మీ హెరిటేజ్ కంపెనీని మూత వేయించడం అత్యంత సులభం. ఈరోజు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తిని ఆపడానికి నీకేమన్నా కొద్దిగో అంతో ఇంతో టైం పడుతుందేమో కానీ మీ హెరిటేజ్ కంపెనీని ఆపాలంటే మాత్రం, మూత వేయాలంటే మాత్రం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టీ తాగినంత ఈజీ చంద్రబాబు నాయుడు గారు. మరి చేయలేదే? కారణం పరిశ్రమలను స్వాగతించాలా, పెట్టుబడులు పెట్టే వాళ్ళను స్వాగతించాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా? మీరు చేస్తాండేది ఎప్పుడైనా ఇక్కడ ఉండబడిన కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే, ఇది కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే మీకు కప్పం కట్టాలా, కమిషన్లు ఇవ్వాలా, కాంట్రాక్ట్ ఇవ్వాలా? ఒకవేళ రాకపోతే కనుక పరిశ్రమలు రావు. ఉండబడిన పరిశ్రమలు అయితే ఉన్నాయో అవి మీ అధికారానికి తలవొగ్గి మీరు చెప్పినట్టు ఇనే పరిస్థితి ఉండి మీ మనుషులకు కమిషన్లు, కాంట్రాక్ట్లు అన్నీ ఇస్తే ఆ పరిశ్రమలు ఉంటాయి. లేకపోతే వాళ్ళపైన రాజకీయ కక్షలతో, వేధింపులతో మూత వేయించే ప్రయత్నం చేస్తారు. తర్వాత మీరు చేసే పని ఇక్కడి నుంచి మీ దెబ్బకు భయపడి మీకు కప్పం కట్టలేక, కమిషన్లు ఇవ్వలేక, కాంట్రాక్ట్ ఇవ్వలేక, మీ రాజకీయ వేధింపులు తట్టుకోలేక, అబ్బా కొడుకుల వేధింపులకు, మీ ఎమ్మెల్యేల యొక్క హింసలు తట్టుకోలేక ఈ నుంచి పారిపోతున్నాయి పరిశ్రమలు. పారిపోయే పరిశ్రమలను దుప్పటి కప్పి మూత పెడతారు, ఎవరికి ప్రపంచానికి తెలియనీరు. పారిపోయే పరిశ్రమలకు దుప్పటి కప్పి మూత వేసి దాచిపెడతారు. రాని పరిశ్రమలను వచ్చినాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి అబద్ధాలు చెప్తారు కదయ్యా తండ్రి కొడుకులు. మీది నోరా, నాలికనా, లేకుంటే ఏమైనా తాటి పట్టనా? ఇదే మేము నిజంగా మేము చేయాలనుకుంటే హెరిటేజ్ సంస్థను ఆపిండమా? ఇప్పుడు చెప్తానా, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, ఒక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడిన పారిశ్రామికవేత్తలను మీరు వేధించిన దానికి, మీరు చేస్తూ ఉండే విధానానికి రేపొద్దున 2029లో మేము అధికారంలోకి వస్తాం. ఆ ఈశ్వరుని దయ వలన, ఈ రాష్ట్ర ప్రజల దయచేత, అభిమానం చేత మేము రాగలుగుతాం అధికారంలోకి. ఈ ప్రజల అభిమానం చేత కనుక మేము రాగలిగితే దేవుని దయ వలన ఈ హెరిటేజ్ కంపెనీ మూత వేసుకోవాలా. ముఖ్యమంత్రి గారు ఏం చేసుకోవాలా? మూత వేసుకోవాలా. నువ్వు మూత వేసుకోవాలా, లేదంటే మూత మేము వేపించాలా. నువ్వు మూత వేసుకునేది గ్యారంటీ, మేము మూత వేపించేది గ్యారంటీ. నువ్వేమో అనుకుంటున్నావేమో. ఇప్పటికైనా మీ తండ్రి కుమారులు ఇద్దరికీ నా విజ్ఞప్తి అనుకోండి, మరోలాగా అనుకోండి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలను స్వాగతించండి. పరిశ్రమలను స్వాగతించండి. పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు గౌరవాన్ని ఇవ్వండి. ప్రభుత్వం వైపు నుంచి వారికి ఇవ్వాల్సిన సహాయ సహకారాలు ఇవ్వండి. మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు, మీ కుమారునికి వార్నింగ్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా పారిశ్రామికవేత్తల పట్ల మీరు కప్పం కట్టమని కానీ, కమిషన్లు కానీ, ఇట్లా వేధింపులు కానీ, ఇట్లా బలవంతపు వసూళ్లు కానీ మీరు చేయగలిగితే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, యువత సర్వనాశనం అయిపోతుంది, మన ఆర్థిక విధానం కుదేలైపోతుందని చెప్పి మీరు వార్నింగ్ ఇవ్వాలా? ఎక్కడుంది మీరు వార్నింగ్ ఇచ్చే విధానం? లేదు. ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళను అక్షరాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కక్షలున్నాయి, కక్షలు ఈ రాష్ట్రంలో పరిశ్రమల విషయంలో కబ్జాలు ఉన్నాయి, కమిషన్లు ఉన్నాయి, షట్ డౌన్లు ఉన్నాయి, ఇక నుంచి పారిపోయేది ఉన్నాయి పరిశ్రమలు. ముడి సరుకును ఆపే ప్రయత్నము మొట్టమొదటిసారి చూస్తున్నాం. పరిశ్రమలకు అందాల్సిన ముడి సరుకును ఆపే ప్రయత్నం మొట్టమొదటిసారి వీళ్ళనే చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని, వీరినే చూస్తున్నాం. ఎవరిని కానీ ఇంతవరకు చూసిన దాఖలాలే లేవు. భారతీయ సిమెంట్ సంబంధించి 2 లైమ్స్టోన్ లీజులపైన రద్దుపైన ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి 2 లైమ్స్టోన్ లీజుల రద్దుపైన ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. ఆ నోటీసుల యొక్క ప్రక్రియ చట్ట ప్రకారం జరుగుతూ ఉండగానే ఇక్కడ కమలాపురం దగ్గర ఫ్యాక్టరీ దగ్గర మైనింగ్ దగ్గర నుంచి క్రషర్కు పోకుండా సున్నప్రాయాన్ని ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతున్నారు, రౌడీలు ఆపుతున్నారు. ఆపమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంత చేసి మా వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు దానికి కేసులు కట్టాలి కదా. వారిపైన లారీలు ఆపే వాళ్ళపైన పోలీసులు కట్టాలి కదా. ఏ ఫ్యాక్టరీలేకైతే ముడిసరుకు సప్లై కాకుండా దౌర్జన్యంగా దాదాగిరి చేసి ఆపగలిగినప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి కేసులు కట్టాలా.
ఆ మైనింగ్ లేకపోవాల్సినటువంటి మైనింగ్ దగ్గర నుంచి క్రషర్ పోవాల్సినటువంటి ముడిసరికి ఏమైతే ఉందో దాన్ని సరఫరా పంపించే ఏర్పాటు చేయాలా. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక్కరి మీద కేసు పెట్టలే, ఒక్కరికి కూడా వార్నింగ్ చేయలే, ఒక్కరి మీద కూడా కేసు పెట్టలే, ఒక్క లారీని కూడా లోపల పోయించే ప్రయత్నం చేయలే. 2-3 రోజులైంది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎస్పీని కలుస్తున్నారు, డిఎస్పీని కలుస్తున్నారు, సిఐని కలుస్తున్నారు, మొరపెట్టుకుంటానే కానీ అద్దో బొమ్మ అంటున్నారు తప్ప దౌర్జన్యం చేసే ఆ టీడీపీ గుండాల మీద చర్యలు లేవు. ఒక్క లారీని లోపల పంపించిన దాఖలాలు లేవు. మరో 2 రోజులు గడిస్తే తప్పనిసరిగా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తి ఆగిపోవాల్సిందే. పోలీసులు కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఎన్నో మా పైన చేసినారు, ఎన్నో తప్పుడు కేసులు పెట్టినారు, మా పైన దాడులు చేసినారు, మాపై దాడులు చేసి మా మీదనే కేసులు పెట్టినారు. అయినా భరించగలిగినాం, అయినా పోరాటం చేయగలుగుతున్నాం. కానీ పరిశ్రమల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇటువంటి కుళ్ళు రాజకీయాలు చేయగలిగితే, పారిశ్రామికవేత్తలపైన ఇటువంటి ప్రయోగాలు చేయగలిగితే, ఇక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడవగలిగితే నష్టం జరిగేది పారిశ్రామికవేత్త కంటే కూడా కార్మికునికి నష్టం జరుగుతుంది. ఉపాధి కోల్పోతాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాన్ని కొనసాగించే 15,000 మంది ఆ ఫ్యాక్టరీ మీద ఉన్నారు. 15 ఇంటూ 3 వేసుకునే భార్య పిల్లలు తండ్రి దాదాపు 50-60 వేల మంది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా మీరు చేసే పనులకు ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి, రోడ్డును పడతాయి కాబట్టి పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. హెరిటేజ్ కంపెనీకి మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, ఇటువంటి పని మేము చేయలే, హెరిటేజ్ సంస్థ పైన మేము మా నాయకుడికి చేయలే. కానీ ఇదే మీరు కొనసాగిస్తే, ఇటువంటి విషపు విత్తనాన్ని మీరు వేయగలిగితే రేపొద్దున మొలకెత్తేది కూడా ఇదే ఎత్తుతుంది. మీరు ఏ విత్తనాలు వేస్తే అయ్యే కాయలే కాస్తాయి, అయ్యే పనులే వస్తాయి. ఈరోజు మీరు పారిశ్రామికవేత్తల విషయంలో కానీ, ఫ్యాక్టరీల విషయంలో కానీ ఇటువంటి విషపు గింజలు మీరు నాటితే 2029లో ఇయే పెద్ద వటవృక్షాలు అవుతాయి. ఇయే పెద్ద వటవృక్షాలై నీకు, నీ పార్టీకి, నీ కుటుంబానికి విషవాయువులను అందించగలుగుతుంది. ఊపిరి ఆడక ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ ఊపిరాడకి ఇబ్బందులు వచ్చే పరిస్థితిలో మొట్టమొదట నీ హెరిటేజ్ సంస్థే ఉంటుందని చెప్పి హెచ్చరికే చేస్తూ ఉన్నాం. జాగ్రత్త.